కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓట్ల పోలరైజేషన్ అనేది కాస్త డిఫరెంట్గా ఉండబోతుంది, ప్రతి ఎన్నికకి మారిపోతూ ఉంది. సో ఏంటి మరి ఈసారి హిందువుల ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది మీకు అనుకుంటున్నారు? ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు ఏంటంటే హిందువులను ఒక ఓటు శక్తిగా అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా అవును, అంటే వాళ్ళు సపోర్ట్ ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు మైనార్టీ ఓట్ల కోసం వెంపర్లాడుతున్నా హిందువులు కూడా ఓటు బ్యాంక్ అవుతుందో మనం ఏం చేయాలనే ఆలోచన మొదలైంది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ మేమే నిజమైన హిందువులమని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ట్రై చేసింది. ఇక్కడ కర్ణాటకలో మఠాలు ఎక్కువ ఉంటాయి. మఠాలకు పోయి మఠాల చుట్టూ రాహుల్ గాంధీ తిరిగి, తర్వాత శృంగేరి పీఠం పోతే శృంగేరి పీఠాధిపతి శంకరాచార్య గారు మీరు హిందువులకు వ్యతిరేకం, మిమ్మల్ని నేను ఇద్దరు రాహుల్ గాంధీ ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి ఇద్దరు పోతే మిమ్మల్ని ఆశీర్వదించాలని తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తు కర్బలా ఇస్లామిక్ సింబల్ నుంచి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఇస్లామిక్ సింబల్ నుంచి తీసుకున్నారు. మీకు ఆ సింబల్ చూపించమన్నా ఇప్పుడు నేను చూపిస్తా. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కాదు, ఇది ఇస్లామిక్ సింబల్, దీని నుంచి హస్తం గుర్తు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. జరిపోయింది ఇస్లామిక్ సింబల్ నుంచి ఆ గుర్తు దాని నుంచే ఇస్లామిక్. మన తుమ్మల నాగేశ్వర మంత్రి ఓపెన్ గా చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, అది మీకోసమే ఉన్న పార్టీ అని ఓపెన్ గా చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పిన హిందువుల గురించి మాట్లాడి, హిందూ అంటే నఫరత్ నఫరత్ నఫరత్, హింస హింస అని పార్లమెంట్ హిందువులను అవమానంగా మాట్లాడారు. నెహ్రూ నుంచి కాదు, అంతకుముందు కూడా స్వతంత్ర పోరాట దేశాన్ని చీల్చింది మతపరంగా కాంగ్రెస్ పార్టీ. 1923లో కాకినాడ కాంగ్రెస్ అయినప్పుడు మౌలానా మహమ్మద్ అలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే. ఆయన ఆ బహిరంగ సభకు ఊరేగింపు వచ్చాడు. ఊరేగింపు అంటే మేళతాళాలతో వచ్చాడు. ఎక్కినాక ఒక నార్త్ ఇండియన్ వందే మాత్రం పాడతా అంటే సంగీతం మా ఇస్లాంకు వ్యతిరేకం, నేను వందే మాత్రం ఒప్పుకునే సంగీతం అంటే, మరి ఇప్పటిదాకా నువ్వు మేళతాళాలతో వచ్చావు కదా, మేళతాళాల సంగీతం లేదా, వందే మాత్రమే వ్యతిరేకమైందా అన్నప్పుడు అక్కడున్న గాంధీ కానీ నెహ్రూ కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆయన దిగిపోయి కింద నిలబడ్డాడు. మొదటి నుంచి కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం, దేశ స్వాతంత్రం రాకముందు నుంచి. అందుకే డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవర్ గారు కాంగ్రెస్లో కొంతకాలం పనిచేసి ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుంది కాబట్టి హిందువుల ఐక్యత అవసరమని 1925 దసరా రోజు విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ స్థాపించిండు. ఈ సంవత్సరంతో 100 సంవత్సరాలు కంప్లీట్. ఆ 100 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 విద్యార్థి సంస్థ ఏబీపీ, నెంబర్ 1 పొలిటికల్ ఆర్గనైజేషన్ బీజేపీ, నెంబర్ 1 కార్మిక సంస్థ బిఎంఎస్, నెంబర్ 1 అంటే కల్చరల్ రిలీజియస్ ఆర్గనైజేషన్ విశ్వ హిందూ పరిషత్. ఆ విధంగా 100 సంవత్సరాల్లో ఇది హిందుత్వ ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుంది. దీని హిందుత్వం అనేది మతం కాదు. హిందూ అనేది హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దైవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే. జియో పొలిటికల్ వర్డ్, భౌగోళిక సాంస్కృతిక పదం, ఒక పర్టికులర్. అయితే దాన్ని బ్రిటిష్ వాళ్ళు ముస్లిమ్స్ ఇస్లాం వచ్చినాక ఇస్లాంలో ఉన్న ఆ విధానం దాంట్లో ఇది హిందూ అనేది ఒక మతంగా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వాళ్ళు దాన్ని హిందూ అనే మతంగా దాన్ని ముద్ర వేయడం జరిగింది. సో దేశంలో హిందువులకు కూడా ఏంటంటే ఇది సపరేట్గా ఉంది. ఎట్లా వీతావర్తం పుడితే ఇస్లాంతో క్రిస్టియన్తో పుడితే జీవన విధానం వేరేగా ఉంది. దాంట్లో కులాలు అంతకుముందు శైవ మతం, వైష్ణవ మతం, జైన మతం ఇవన్నీ హిందూ దాంట్లో ఆర్టికల్ 25 పార్ట్ 2 కూడా చెప్తుంది రాజ్యాంగంలో. ఇప్పుడు రాజ్యాంగంలో సిక్, జైన్, బౌద్ధ్ ఆర్ హిందూ రిలీజియస్ ఆర్గనైజేషన్. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 పార్ట్ 2లో ఉంది స్పష్టంగా. అంటే హిందూ అనేది ఒక మతం కాదు, ఈ మతాల సమూహం, అది జీవనం. ఓకే, అదే అందుకనే రైట్. సో ఇదేంటంటే దీన్ని కాకుండా వీళ్ళు ఓటు బ్యాంక్ రాలేదు. నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందం మొదలుపెట్టి మైనార్టీ కమిషన్, మైనార్టీ స్పెషల్ రైట్స్, రాజ్యాంగంలో మైనార్టీలకు విద్యా సంస్థ పెట్టుకోవచ్చు, ఆ మెజార్టీ హిందువులకు లేదు. దేశం విభజన జరిగిందే హిందూ ముస్లిం బేసిస్. అవి రెండు ఇస్లామిక్ రాజ్యాలైనా హిందువులను నిర్మూలిస్తున్నాయి. మనం ఎందుకు సెక్యులర్ కావాలి? హిందూ మెజారిటీ హిందువుల కోసం దేశం పుట్టినప్పుడు మనం ఎందుకు సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం ఫాలో అవుతారా? మరి మీరు హిందూయిజాన్ని ఎందుకు మెత్తి మీద పెట్టుకుని మోస్తున్నారు? మీరు ఏ లబ్ధి కోసం చేస్తున్నారు? లోకా సమస్త సుఖినో భవంతు.
బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ సబ్కా అందరికి అందరికి హిందూ దాంట్లో మీకు రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతం ఎక్కడ హిందూ పదం ఉందా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ఎవరన్నా ఈ 3 గ్రంథాలు నేను పౌరాణిక గ్రంథాలు భగవద్గీత దాని కలుసుకున్నా ఎక్కడన్నా హిందూ పదం ఉందా? లేదు. తర్వాత బ్రహ్మపురాణంలో హిందూ పదం హిమాలయాలను హిందూ సరోవరం కలిపి హిందూ పదం వచ్చింది. ఇది మతం కాదు, ఎవడు కనిపెట్టింది కాదు, పుట్టింది కాదు, పోయేది కాదు. సరే రామరెడ్డి గారు, ఇప్పుడు హిందూయిజాన్ని మీరు మోస్తున్నారు, బాగుంది, హిందూ ఓట్ షేర్ మీకు లభిస్తుందని మీరు ఒక ఇదిగా మీరు ముందుకెళ్తున్నారు. హిందువుల పక్షపాతిగా బీజేపీ పార్టీ ఈరోజు అవతరించింది, అది అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే. కానీ నిజంగా తెలంగాణలో మీరు గెలవడానికి ఏ అంశాలు మీకు అనుకూలించే అవకాశం ఉంది మీకు అంటున్నాను? అదే తెలంగాణ హిందూ పదం చెప్తా. హిందువుల పదంగా హిందువుల కోసం చేయట్లేదు, హిందువులకు ఘోరమైన అన్యాయాలు జరిగినాయి. ప్రపంచంలో అత్యంత ఘోరమైన ఘాతుకమైన రాక్షసమైన హింస జరిగిందంటే 100 కోట్ల మంది, 100 కోట్ల మానభంగాలు, 100 కోట్ల హత్యలు, 100 కోట్ల మత మార్పులు జరిగినాయి. ప్రపంచంలో ఏ దేశంలో ఏ జాతి మీద జరగలే, ఒక హిందూ జాతి మీద జరిగింది. అయినా కానీ హిందువులకు కులపరంగా విభజిస్తూ మైనార్టీ సెక్యులరిజం పేరు చేస్తే దాంతో జనసంఘాన్ని బీజేపీ కానీ హిందువులకు అన్యాయం జరుగుతుంది. అది ఇప్పట్లో తీర్చడానికి ఒక సంస్థ కావాలి, దానికి దశాబ్దాల పాటు దానికోసం కృషి చేయాలి. ఆ విధంగా హిందుత్వ ఎజెండా బీజేపీలో ఒక భాగం. అంతేగాని సబ్కా సాత్ సబ్కా వికాస్ ఉంటుంది, మా పథకాలు కూడా అన్నిటికీ ఉంటాయి. కానీ హిందువులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడు. ఎక్కడైనా గుడి మీద జరిగిన హిందువులు జరిగిన ఏ పార్టీ రాదు, బీజేపీ ఒక్కటే వస్తుంది. అవునా కదా? మిగతా మేము కూడా సెక్యులర్, మీరైనా హిందువులు, మేము కాదా అని చెప్పే పార్టీలు ఎన్నడూ ఓ గుడి మీద దాడి జరిగి రావు. ముత్యాలమ్మ టెంపుల్ జరిగింది సికింద్రాబాద్, కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏమన్నారు, అది బ్రాహ్మణులు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నాడు. కంచాయిలే మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. ఇక్కడ మతాల మధ్య ప్రాబ్లం కాదు. ఏంటంటే నేనేమంటున్నాను, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నట్టు హిందువులందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారా? మీరు వాళ్ళని ఎంతవరకు సాటిస్ఫై చేయగలుగుతున్నారు? బీజేపీ వైపు హిందువుల మొగ్గు శాతం కనక్రమంగా పెరుగుతుంది. ఈ మధ్యన అది ఓట్ల శాతంలోను సీట్లలోనూ కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలు తాజా ఎగ్జాంపుల్. బలం పెరుగుతుంది. అది ఇప్పుడు ఒకసారి పెరిగినాక దాని వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో మేము అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మేము ఉట్టిగా ఎవరో చెప్తున్నా అటు చెప్పం, మేము అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆర్గనైజేషన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా ఉంటే మొన్న ఎందుకు రాలేకపోయారు? మీరు చాలా ప్రయత్నాలు చేశారు కదా. అంతకుముందు ఎన్నో గుళ్ళ మీద దాడి జరిగిన సందర్భాలని మీరు అందరికి ప్రజలకు తెలియజేసేలాగా మీరు బండి సంజయ్ గారు కావచ్చు, చాలా మంది నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అయినా కూడా మీకు ఎందుకు ఆ హిందువులు ఎందుకు మీకు మొండి చేయి చూపించారు? కారణం ఏంటంటారు? హిందువులు మొండి చేయి చూపించడం కాదు, ఆడ ఏంటంటే కేసీఆర్ మీద బలమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత రావడం వల్ల బీజేపీ బండి సంజయ్ గారి నాయకత్వం బీజేపీ పోరాటం కూడా ఒక బలమైన కారణం. అవును, అదొక్కటే కాదు కానీ అది కూడా బలమైన కారణం ఉన్నప్పటికీ కూడా ఎందుకు అయితే దాంట్లో ఆ టైంలో ఏంటంటే ఈ పేమెంట్ చేస్తే మన ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ అడ్వైజ్ కాంగ్రెస్ కూడా ఉన్నట్టుగా అయినారు. ఇలాంటి ప్రజలను మస్తుపూసి మారకాయ చేయొచ్చు ఎలక్షన్ టైంలో. దానికి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ప్రచారం చేద్దాం. ఆ ప్రచారంలో బీజేపీని పాపులేషన్ పక్కకు పెడతారు. 2 ఉచిత హామీలు అడ్డగోలుకు ఇద్దాం. అవి సాధ్యం కావు తెలుసు. ఆ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఇవేవి సాధ్యం కాదు. కానీ డిక్లరేషన్ పెడదాం, హామీలు ఇద్దాం, 6 గ్యారంటీలు అందాం, 420 హామీలు ఇద్దాం, ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇలాంటి డ్రామాలలో ప్రజలు కొంత ఒకటి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఓడగొట్టకపోవచ్చు, బీజేపీ బీఆర్ఎస్ కవిత అరెస్ట్ కాలందుకు దాని మీద ఈ కర్నూలు సాగుకు ఎన్నో కారణాలు. బీజేపీ అధికారం కాకపోయినా 40 సీట్ల వరకు రాకపోవడం ఉండే కారణం ఏంటంటే కేసీఆర్ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి మాటల గారడి, ఇక కెమెరా ముందు రేడు దొరికిపోయినా కానీ మాటల గారు చెప్తే జనాలు ఏంటంటే కొంచెం నమ్మిండ్రు. మోసగా అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను. బీజేపీ చల్లగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆడంబరాలు అలా కాదు. ఇప్పుడు మీరు అలాంటి మాటలు ఎందుకు పలకలేకపోయారు? అయితే ఇది ఒకసారి 2 సార్లు నమ్ముతాం, 3వ సారి మీరు అలాంటి మాటలు ఎందుకు పలకలేకపోయారు? ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు? మరి సార్ ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడినందుకే వీళ్ళందరూ అధికారంలోకి వచ్చారు అన్నారు. నమ్ముతారు, 3వ సారి నమ్మడండి. నానా పులి కథ విన్నారు కదా, అవును, అబద్ధాలు చెప్తే 2వ సారి 3వ సారి అసలు నేను చెప్పిన అయితే 3వ సారి తెలంగాణలో అధికారంలో వచ్చేది మీరు అంటారు. అయితే ఇప్పుడు ఈ 2 పార్టీలు చూసి కాబట్టి నెక్స్ట్ టైం వచ్చేది మేమే. మళ్ళీ వస్తుంది దగ్గరికి. రైట్ మన సమీల్ గారు, సో నిజంగా ఈరోజు మరి అంటే రామిరెడ్డి గారు ఏదో ఎలిగేషన్ చేశారని కాదు కానీ
బట్ మీ పార్టీ గుర్తే ఇస్లామిక్ నుంచి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఏదైనా కూడా ఒక ఇస్లామిక్ సంబంధించినటువంటి అంటే గాంధీ ఫ్యామిలీ అంతా కూడా ముస్లిం నెహ్రూ ఫ్యామిలీ అంతా ముస్లిం ఫ్యామిలీ